మరి కొత్త గవర్నమెంట్ కూటమి మీకు ఏమైనా పదవి వస్తుంది అంటారు? ఏమైనా పదవి మీరు మారిపోవడానికి అవకాశం ఉందా? పార్టీ మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే యోచనలో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగనన్న ఎట్టా పార్టీని ముందుకు తీసుకొని పోలేడు. నేను జగనన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు. మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని యోచనలో నేను ఆలోచన చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇందాక అహంకారం అన్నావు. అహంకారం అంటే బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి ఉంది. మరి అప్పుడైనా తెలుసుకోవాలి కదా మీ జగన్మోహన్ రెడ్డి. తెలియదు పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు. మన రాష్ట్రం వినాయకపోయింది. మంది మనం చూసుకుంటే సరిపోతుంది. పక్కన వాళ్ళు చూడాల్సిన పని లేదు. ఇప్పుడు కొత్తగా ఒక సిద్ధాంతం వచ్చింది. 11 మంది గెలిచారు. దాంట్లో మెజార్టీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే మొత్తం విలీనం చేసేచ్చాడు. నువ్వు భలే ఓడి ఆడుదాం ఆంధ్రాకు మాకు జట్టు దొరికింది, క్రికెట్ టీం దొరికిందని మేము ఆలోచన చేస్తా ఉంటే ఇదే నిజం. అదే అవునయ్యా, మేము చెప్పేది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టినాము. ఆడుదాం ఆంధ్ర, మాకు ఆడుదాం ఆంధ్ర అనే దానికి మాకు టీం దొరికింది. 11 మంది క్రికెట్ టీము. మేము పెట్టుకుందామని చూచాను. నువ్వేదో మమ్మల్ని మెంగబెట్టేదానికి వచ్చినట్టు వేడికి అలా అందరూ అనుకుంటున్నారు. 6 వెళ్ళిపోతే చాలు, ఇంకేముండదు, విలీనం చేసినట్టు అయిపోతుంది, మొత్తం రద్దు అయిపోద్దని. లేదు లేదు లేదు. అక్కడ రఘురామకృష్ణరాజు ఉన్నాడంటే 2 అమ్మాయిలు. నేను రాత్రి కూడా రఘురామకృష్ణరాజుతో డిబేట్ లో కూర్చున్నా. ఆయన అదే అన్నాడు, మీకు ప్రతిపక్షం కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. నేను అనిపించి దగ్గర ఉండి ఎట్లా ఒకటి చేసి ఈయన ఏమంటాడంటే, రఘురామరాజు గారు 2 అమ్మాయిలకి పెళ్లి చేసి మనవాళ్ళతో చక్కగా హాయిగా ఉండు, వద్దు నీకు శాశ్వత జీవితం గడప అంటున్నాడు. మరి సలహా ఇవ్వచ్చు కదా శివరాజు. చూద్దాం రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ ఉన్నదే, పోయి కలిసి చెప్తా. శివరాజు గారు మరి జోగి రమేష్ అని ఉన్నాడు. ఈడిది యాక్చువల్లీ పెడన. 2019లో పెడన నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో పెట్టినాడు అడుగు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దొమ్మికి పోయినాడు 10 మందిని గోళాలు వేసుకొని. అప్పుడు అన్న చిక్కటి చిరునవ్వుతో ఒక చిరునవ్వు నవ్వి అన్న వికసించిపోయి అన్న ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా. అప్పుడు జోగి రమేష్ అన్నకు మంత్రి పదవిని కేటాయించినారు. పేరు నాని కూడా ఉన్నాడు, పేరు నాని. ఏమైంది వాడు రీల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా. వీడి భార్య ఒకటి మాడవాడితో లేచిపోయింది. పేరు నాని ముందు పెళ్ళాము మార్వాడోని దొడుకోపోయింది. వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. వీడు సచ్చోడు ఒకడు పుట్టాడు. చెక్కినిట్టు ఉంటావు మొహం కూడా ఒకటిది. సరే ఎట్టయితే అటు కానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరు నాని తెలివినోడు ఎట్లా పక్క ఎత్తిపోతుంది, ఎత్తిపోతల పథకం ఇది, పిల్లోడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా వాడు పిల్లోడు, అందుకని చెప్పి ఓట్లు లేదని ఇట్లా తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బలి చేసిన నా కొడుకు వీడు. వాడు పాపం ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా వాడు. వీడికి ధమాకు ఉంటాయి కదా ముందు, వీడి వయసు ఎంత, వీడి సామర్థ్యం ఏంది, వీడి దీన్ని జయించుకొని రాగలుగుతాడా అని చెప్పి అడగాలి కదా. నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు. దుర్గాప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటుందంటే శాసనసభ్యులు కానీ శాసనసభ్యులే మోస్ట్ ఎక్కువగా ఎట్టుంటుంది అంటే శాసనసభ్యులు ఎర్రచందనం అక్రమంగా రవాణా తోలలా, ఎర్రచందనం పీడీ యాక్టులు ఉండాలా, హత్యాయత్నం కేసులు ఉండాలా, బైండ్ ఓవర్లు ఉండాలా, రౌడీ షీట్లు ఉండాలా, మైనింగ్ మాఫియా చేయాలా, ఇది శాండ్ మాఫియా చేయాలా, గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వ స్థలాలు, మఠం భూములు అని ఉంటాయి తెలుసా. మఠం భూములు. అవునవును, మఠం భూములు కబ్జాలు పెట్టాలా, చెరువులు కబ్జా చేయాలా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని 2 కోట్లు ఉన్నటువంటి ఎకరా 20 లక్షలకే కొనాలా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర 2 కోట్ల ఎకరం, నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్నే ఉండాలి. కనుక్కోండి, 2-3 కోట్లు ఉంటది. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 1 ఎకరం వచ్చి 2 కోట్లు, ఒక్కొక్క ఎకరం 20 లక్షలకు కొన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము. 20 లక్షలు ఇస్తారా లేకుంటే గోడ కట్టేయమంటారా? గోడ కడితే ఏది రాదు. సంతకం పెట్టి డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టినామంటే 20 లక్షలు లెక్క వస్తుంది. చాయిస్ ఇస్ యువర్స్.
461 ఎకరా 20 లక్షలు చెప్పున 20 లక్షలు చెప్పున కొనేసాం. అది ఈ విధంగా ఉంటుంది మా యొక్క పరిపాలన. ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకే మేము శాసనసభ్యులుగా టికెట్ ఇచ్చాము. ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకున్నారంటే, చిత్తూరులో చిత్తూరు జిల్లా కాదు, చిత్తూరే. ఓకే, చిత్తూరు తీసుకున్నారంటే ఆడ విజయానంద రెడ్డి ఎవడు పేరు, ఒకడు స్మగ్లరు. తెలుగుదేశం పార్టీ హయాంలో పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతా ఉన్నాడు. అన్న అధికారంలోకి వస్తానే 28 రోజులకు వాడిని బయటికి తెచ్చి నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరగరా, ఓకే, నీకు 2024లో ఎమ్మెల్యే టికెట్ నీకు ఇచ్చాను అని చెప్పి ఓడికి ఆర్డర్ ఉంటారు. టింగిటింగ్లు తీసుకొని ఉండిలో వేసుకొని వాడిని తిప్పి చేశాడు. ఏమైందా, ఓడిపోయాడు. ఆడ గెలుపుతావు. ఏది ఏమైనట్టుకి దుర్గా గారు, మేము బటన్ నొక్కినాము, అన్ని జరిగినాయి. 1,70,000 కోట్లు అండి బటన్ నొక్కిసాను. బటన్ నొక్కినాము. మరి ఈ బటన్ నొక్కడంలో పిల్లిలు తిన్నాయా, కుక్కలు తిన్నాయా, పందులు తిన్నాయా, చీమలు తిన్నాయా, లేకంటే ఇంకెవరన్నా తిన్నారా అనేది మేము తెలుసుకునేదానికి కొద్దిగా టైం పడుతుంది. మేము ఆ పరిశీలన చేసే దాంట్లో ఉన్నాము. ఖచ్చితంగా ఇటు రాయలసీమలో ఎవడు ద్రోహం చేశాడు, కోస్తాంధ్రాలో ఎవరు చేశారు, ఉత్తరాంధ్రలో ఎవరు చేశారు అనేది మేము తప్పకుండా కనుక్కొని 2034కో 2039లోనూ మళ్ళా కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చాదని అయితే మేము గట్టి దృఢ సంకల్పంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ 20 ఇయర్స్ వరకు చూడకూడదు, రాజకీయాలకు రాకూడదు, నేను చూస్తున్నా అదపాతాళ తొక్తా అని అన్నారు ఆయన. చూద్దామయ్యా, చూద్దాం. నేనేం చెప్తున్నాను, నేను ఇప్పుడు రేపు మొన్నడు వచ్చామని చెప్పలా. 2034లో కానీ 2039లో కానీ, అంటే 20 ఇయర్స్ లెక్కేసుకుంటాను నేను. 2034 39 అట్లా ఆ టైంలో వస్తాము అని నేను గట్టిగా అయితే చెప్పగలను. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు, మరి ఏంటి కాలక్షేపం, ఎలా ఏం చేయాలి మరి ఇన్ని కేసులు ఏమో 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 ఎట్టుంటుంది ఏమో చూద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళాగడ కలుద్దాం, మనం ఇబ్బంది ఏమన్నది, మళ్ళాగడ కలుద్దాం, మళ్ళాగడ మాట్లాడదాం. మా అన్నకి ఏదన్నా డ్యామేజ్ జరిగితే నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలోనే ఉంటా. నా ఈ పోరాటం ఆగదు 30 సంవత్సరాల వరకు. అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదని గట్టిగా చెప్తా ఉంటాను నేను. అంటే ఓడిపోయాడు కదా, ఇంకా నువ్వు వదిలేస్తావు అనుకున్నాను నేను. మా వాళ్ళందరూ అన్నారు ఇంక పట్టించుకోడు, మరి సీమరాజు వదిలేస్తాడు. నేను అట్లాంటి కాదు. నేను ₹1 ఆశించకుండా అన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తిని. అన్న కోసం వివేకా సార్ అంటే అభిమానం నాకు. వివేకా సార్ అంటే అభిమానంతో నేను అన్న కోసం పనిచేస్తా ఉండా. ఏది ఏమైనప్పటికీ అన్నను అందరూ వదిలేసా, మా వదిలేసినా కూడా నేనైతే వదలనని అయితే చెప్తా. మరి రాజధాని గురించి ఒకసారి చెప్పాలా, రాజధాని ఏంటి మరి? 3 రాజధానులు అన్నారు. ఈ శకరం బాబు రాజధాని కాదే ఆ స్వామి, పులివెందుల గడ రాజధాని. నిన్న కన్నా మేము అధికారంలోకి వచ్చింటే పులివెందుల గడ రాజధాని చేస్తున్నాము. కొడుకులు చచ్చుందరు రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా. ఎవడికాళ్ళు లేకుండా పులివెందుల 10% జాగా కొనుక్కుందాం, 10 గజాలు కొనుక్కుందాం, ఆడ రాజధాని కడతాడంట అని రియల్ ఎస్టేట్ చేసుకుందాం. చేసిందంతా అదే కదా బొక్క. కర్నూలు చేసింది రియల్ ఎస్టేటే, వైజాగ్ చేసింది రియల్ ఎస్టేటే. అమరావతిలో రాజధాని రైతులు ఏ ₹1 ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకము, చంద్రబాబు నాయుడు మీద ఉండేటువంటి ఒక దీంతో ఆయనకి ఇచ్చినారు. పరిశ్రమలు తెచ్చాడు, రాజధాని కడతాడు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన వయసు అట్టా అయిపోయింది, మన పిల్లలు వాళ్ళ బిడ్డలు బాగుంటారులే, రాజధాని ప్రాంత వాసులందరూ కూడా ఏమీ ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినారు భూములు. మేము అడిగితే ఎవడేగిని 1 సెంట్ ఇచ్చా నా కొడుకు లేడు. ఎవడేగిన 1 ఇటుకి పెడతావు అన్నా కూడా తాపో మా తావులో పెట్టొద్దు అంటారు. ఏం చేస్తాము, ఈ బాధలు ఎవడో చెప్తావు. మీరేమో మీ ఇష్ట ప్రకారం కూర్చొని అడుగుతారు. ఇవన్నీ చెప్తే మళ్ళా మీ వీక్షకులు కూడా ఒకరో హట్ అవుతారు. మరి లోకేష్ రెడ్ బుక్ అని మర్చిపోతాడు ఆయన అన్న? ఎవరా లోకేష్? ఎగరేసి అంటే గెలిచేశాడు కదా, ఆనందంలో మర్చిపోయి పక్కన పెడతారు కార్యకర్తలు. అట్లుండదు కానీ బట్ ఏంటంటే మేము చేసిన అరాచకం అయితే చేయడని నాకు తెలుసు, నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేము నడిపించిన రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం 5 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అటు ఒప్పుకునే మనిషి కాదు. మనం నేను కూడా చూస్తున్నా చిన్నప్పటి నుంచి. చట్టము, ఐపీసీలు ఉన్నాయి, న్యాయస్థానాలు, కోర్టులు, అదే జడ్జిలు, లాయర్లు ఉన్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేద్దాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాము. అంటే ఎవరైతే మా అన్న కోసం అధికారులు, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి ఉత్సాహంగా ఎవరైతే పనిచేస్తుంటారో రాబోయే రోజుల్లో తప్పకుండా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి వదిలేటువంటి వ్యక్తి కాదు.
చంద్రబాబు నాయుడు అయినా వదులుతాడేమో కానీ ఈ లోకేష్ అనే మనిషి వదిలేటువంటి వ్యక్తి కాదు. ఆయన రాముడు, ఈయన దేవుడు, ఈయన ఏదో చెప్పాడు లోకేష్. మనకు అవన్నీ నేను వినలేదులే, అవన్నీ నాకు సంబంధం లేదు. కానీ బట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మాత్రం ఎవడైతే అతి ఉత్సాహంగా సిఐడి అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి, డీజీపీ అయితేనేమి, అదేవిధంగా ఎవడైనా ఎస్పీ అయినా, అడిషనల్ ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా అతి ఉత్సాహం చేసినటువంటి హోమ్ గార్డ్ కూడా అయినా సరే వదిలే ప్రసక్తి ఉండదని ఆయన స్పష్టంగా చెప్పినాడు. ప్రజాప్రతినిధుల కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది, దానికైతే సిద్ధంగానే ఉండాల్సి వస్తుంది తప్పకుండా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిదానికి వచ్చేస్తాడు, ఎలక్షన్ అయితే కనపడలేదు ఆయన. సజ్జల గాడు కనపడ్డు, సజ్జల కొడుకు కనపడ్డు, వాళ్ళకి కావాల్సిన కాడికి తీసుకున్నారు. అన్నను వంట రోడ్డు చేశారు. నేను చెప్పేది అదేనయ్యా నీకు, ఎవరు వంట రోడ్డు చేసినా నేను అన్నకు తోడుగా, చేదోడుగా, వాదోడుగా, అన్నను ఎవరన్నా ఒక మాట అన్నా నేనైతే ఒప్పుకోనని మరొకసారి తెలియజేసుకుంటూ కలుద్దాం. మళ్ళీ ఒకసారి కలుద్దామా? ఓకే, థ్యాంక్ యూ శివరాజు, మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఓకే.